నేడు తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధి సమావేశం జరగనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరుపై కొనసాగుతోంది ఉత్కంఠ. గతంలో అన్ని సమావేశాలకు హాజరయ్యారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి సమావేశం జరుగుతుంది. అయితే గతంలో కూడా ఈ సమావేశాలు జరిగినప్పటికీ కూడా ఈ మొత్తం 17 మంది అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి కసరత్తు చేసి తర్వాత జరుగుతున్నటువంటి సమావేశాలు ఈ రోజు తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జరుగుతుంది. ఈ సమావేశానికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక పరిధిలో ఉన్నటువంటి నేతలు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే ఈ సమావేశానికి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎవరు వస్తారు, ఎవరు రారు అనేది కొంతవరకు ఆసక్తి నెలకొంది. ప్రధానంగా ఇటీవల గద్వాల విజయలక్ష్మి మేయర్ని కలిసినటువంటి నేపథ్యంలో ఈ సమావేశానికి గద్వాల విజయలక్ష్మి వస్తారా రారా అనేది కొంతవరకు ఆసక్తి నెలకొంది. ఎందుకంటే హైదరాబాద్ మేయర్ అనేది చాలా కీలకమైనటువంటి. సో ఈ సమావేశానికి గద్వాల విజయలక్ష్మి వస్తారు అని పార్టీ నేతలు కొంతమంది చెప్తూ ఉంటే, ఎందుకంటే ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆమె వస్తారనేది మొత్తం పార్టీ నేతలు కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది వస్తే మంచిది, ఒకళ్ళు రాని పరిస్థితి మాత్రం ఇంకా ఆమె డిసైడ్ అయింది అన్నట్టుగా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రానున్న 2-3 రోజుల్లో ఆమె ఖచ్చితంగా పార్టీ మారి కాంగ్రెస్ లో చేస్తుందని ప్రచారం పొందుతున్న తరుణంలో ఇంకా నేను కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కార్యకర్తలతో మాట్లాడి చేస్తాను అని కాంగ్రెస్ వసంతో ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సో ఈ తరుణంలో ఈ రోజు జరగనున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి సమావేశం అతను కీలకంగా మారిందనుకోవచ్చు. మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం అయితే బ్రహ్మాజీ, పద్మారావు గౌడ్ పోటీకి ఆసక్తి చూపిస్తున్నారా? ప్రచారం ప్రారంభించారా? వాస్తవానికి పద్మారావు గౌడ్ ప్రధానంగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా. ఇంకా తాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ అవసరం ఏముంటుంది అనేది కూడా ఆయన ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా అదే విషయానికి పరిస్థితిలో పోటీ చేయడానికి పద్మారావు గారు తప్ప ఎవరూ లేరనేది ప్రధానంగా దృష్టి తీసుకోవడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇవ్వగలము, ఒకవేళ పోటీ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది రాదు, ఎమ్మెల్యే పదవికి వచ్చినట్టు నష్టం కూడా లేదు కాబట్టి పోటీ చేయాలన్నట్టు కూడా ఆయన స్పష్టం చేయడంతో మీకు పార్టీకి సంబంధించి అంటే ప్రధానంగా ఇక్కడ వచ్చేది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో ఎంపీగా పోటీ చేస్తూ ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ పరిస్థితిలో బాధ్యతను ఖర్చు పెట్టాలంటే కూడా చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉండడం లేదు. ఎందుకంటే పార్టీ ఒక్క సీట్ అయినా గెలుస్తుందా, 2 గెలుస్తుందా అన్న ఆలోచనలో ఉన్న తరుణంలో పోటీకి నిలబడి బాధ్యతను ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ పరిస్థితుల్లోనే పద్మరావు గౌడ్ కు కేసీఆర్ కూడా హామీ ఇచ్చారు. పార్టీ వీలైనంత వరకు మొత్తం కూడా ఖర్చు పెడుతుంది, దానికి మీరేమి టెన్షన్ పడద్దు, పార్టీ చూసుకుంటుంది ఖర్చు వ్యవహారం అంటూ అని కూడా ఆయన హామీ ఇచ్చారన్నట్టుగా తెలుస్తుంది. సో దాని మీద కొంతవరకు మేము పద్మారావు గౌడ్ మెత్తబడి పోటీకి సిద్ధమయ్యారని తెలుసు. ప్రచారం అయితే ఇంకా ప్రారంభించలేదు, ప్రచారానికి అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక ఎండలు కూడా ఎక్కువగా ఉన్న సమయంలో ఈ 4-5 రోజులు కూడా ఎండలు భారీ ఎత్తున ఉండబోతున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఈ 4-5 రోజుల తర్వాత కొంతవరకు ప్రచారానికి వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే బ్రహ్మాజీ, ఎలక్షన్స్ టైం వస్తుంది, పార్టీ చాలా మంది మారుతున్నారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ వెళ్తున్నారు. సో వారి గురించి ఏమన్నా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా ఈ సమావేశంలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ? ఈ పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది
సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే పార్టీలో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్ళి రావటం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వచ్చారు. అయినప్పటికీ కూడా కొన్ని చర్యలు తీసుకుందామన్నా కుదరదు. చర్యలు తీసుకుంటే కొంతవరకు నష్టం, ఇంకా మరింత నష్టం చేకూరుస్తుంది అనేది పార్టీ వర్గాల ఆలోచన. అందుకని ఇక ఎవరైనా పార్టీ మారిన వాళ్ళు చర్య తీసుకోవడానికి అవకాశం ఉండదు. దానికి లీగల్ గా ఒకవేళ ఎమ్మెల్యేలు మారిన చేసిన వాళ్ళు లీగల్ గా ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు దాని నాగేందర్ పార్టీ మారిన నేపథ్యంలో ఆయనపై ఆయన వెయిట్ వేయాలని చెప్పి వాళ్ళు స్పీకర్ ని పోవడం కూడా చూసాం. ఆ విధంగా ఎవరైనా పార్టీ మారిన వాళ్ళు ఉంటే ప్రస్తుతానికి ఎన్నికల అయ్యే వరకు ఎవరిని టచ్ చేయకుండా తర్వాత ఏమన్నా పార్టీ పరంగా కానీ వాటి పరంగా కానీ చర్యలు తీసుకునే అవకాశం తర్వాత ఉండొచ్చు, ఇప్పుడైతే ఉండదు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.